వెల్కమ్ టు తన్వీస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి వంకాయ ఆలుగడ్డ కర్రీ అండి. వంకాయ ఆలుగడ్డ కర్రీని రెగ్యులర్గా కాకుండా ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా కొద్దిగా డిఫరెంట్గా ట్రై చేయండి. ఇప్పుడు ఈ కర్రీ తయారీ విధానం చూద్దాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ నువ్వులను, అలాగే చిన్న సైజు కొబ్బరి ముక్కను వేసుకోండి. ఎండు కొబ్బరి అయినా తీసుకోవచ్చు లేదా పచ్చి కొబ్బరి అయినా తీసుకోవచ్చు. నేను ఇక్కడ ఎండు కొబ్బరిని తీసుకొని వీటన్నిటిని మంచిగా రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ గసగసాలను కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. గసగసాలు మనకు తొందరగా వేగిపోతాయి కదా, అందుకని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసి హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేసుకొని వీటిని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మాడకుండా మనం మధ్యలో కలుపుకుంటూ వీటిని మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులో 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఈ విధంగా రంగు వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని, అలాగే 1/2 టీ స్పూన్ పసుపును కూడా వేసి వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఇలా పెద్దగా కట్ చేసుకున్న ఆలు ముక్కల్ని వేసుకోవాలి. వేసుకున్న ఆలును కూడా మంచిగా కలుపుకొని మూత పెట్టి ఒక 3 నిమిషాలు మగ్గించుకోవాలి. ఈలోపు మనం ఇందాక వేయించి పెట్టుకున్న నువ్వులు, ఎండు కొబ్బరిని మిక్సీ పట్టుకుందాం. దాన్ని పక్కన పెట్టేసి ఆలు మగ్గిందో లేదో చూద్దాం. ఈ ఆలు కొద్దిగా సాఫ్ట్గా అయినట్టు మనకు తెలుస్తుంది. అప్పుడు ఇందులో పొడవుగా కట్ చేసుకున్న వంకాయ ముక్కలను వేసుకోవాలి. ఇక్కడ నేను తెల్ల వంకాయలను తీసుకున్నాను. దీని ప్లేస్లో మీరు నల్ల వంకాయలతో కూడా ఈ కర్రీని ట్రై చేయొచ్చు. వంకాయ ముక్కలు, ఆలు బాగా కలిసిపోయేటట్టు మిక్స్ చేసుకోవాలి. విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత వీటిని కూడా మూత పెట్టి కొద్దిసేపు మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత తీసి 2 టీ స్పూన్ల కారము, అలాగే రుచికి సరిపడా ఉప్పును, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 2 పెద్ద సైజు టమాటాలను కూడా వేసి వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాలు అలాగే మగ్గించుకోవాలి. 2 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత ఇందులో వంకాయ, ఆలు మునిగేటట్టు ఇందులో వాటర్ని యాడ్ చేసుకోవాలి. శ్రమాన్నంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఈ ముక్కలు సాఫ్ట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. కిందో లేదో ఒకసారి మూత తీసి చూద్దాం. చూడండి, మనకు ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయినట్టే. వంకాయ, ఆలు ఉడికిపోయినట్టు మనకు కనిపిస్తున్నాయి కదా, అలాగే కొద్దిగా వాటర్ కూడా ఉన్నాయి కదా. ఈ టైంలో మనం ఇందాక మిక్సీ పట్టి పెట్టుకున్న పౌడర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. పౌడర్తో పాటు 1/2 టీ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసి ఈ కర్రీ అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. జీలకర్ర, నువ్వుల పొడిని వేయగానే 1 నిమిషం తర్వాత ఈ కర్రీ దగ్గరగా తయారవుతుంది. ఇప్పుడు ఇందులో కొత్తిమీర తురుముని వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, టేస్టీ వంకాయ ఆలు కర్రీ రెడీ. చూసారుగా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఈ కర్రీ రైస్లో అయినా చపాతీలో అయినా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ రెడీ అయిన కర్రీని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే వంకాయ ఆలు కర్రీ రెడీ.